అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, దేవుడు తెలియబడడు. దేవుడు అనే పదానికి అర్థము దేవులాడుట, అంటే వెతుకుట. ఈ ఎప్పటికీ వెతికేవాడే కానీ దొరికేవాడు కాదు అని పూర్వం పెద్దలు దేవుడు అని పెట్టారు. అంటే అది వెతికేవాడే, దొరికేవాడు కాదు అని. దొరికే విధానం ఏదైనా ఉందియా అని అంటే అట్లా ఉండే అవకాశం ఉంది అని స్వయంగా దేవుడే గురువుగా వచ్చి, నరునిగా వచ్చి ఆయన యొక్క దారి, అడ్రస్సు, వివరములన్నీ సువార్త రూపంలో చెప్పాడు. ఈ సువార్త ఎందుకు అంటే దేవుణ్ణి చేరటానికి ఒక మార్గాన్ని, దేవుడు అంటే ఏమిటి, ఆయనను ఏ విధంగా పట్టుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలి అని ఒక వివరాన్ని క్రీస్తు ద్వారా మనకు ఈరోజు తెలియబడింది. తెలియబడింది కొంత ఉండవచ్చు, మనకు అర్థమైంది కొంత ఉండి అర్థం కానిది చాలా ఉన్నది. ఇప్పుడు దేవుడు అంటే అంటే క్రీస్తు దేవుడని ఒప్పుకోలేదు, గురువు అని ఒప్పుకున్నాడు, బోధకుడు అని కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే క్రీస్తు గురువు అయినప్పటికీ ఆ పరలోక రాజ్యం మర్మం చెప్పాలంటే బోధకునిగా మారాలి. కాబట్టి బోధకుడైన గురువైన క్రీస్తే. దేవుడు అనేవాడికి ఒక చట్టం ఉంది. ఏం చట్టం? రూపము, నామము, క్రియ లేనివాడు దేవుడు. దేవుడు అనే పేరులోనే దేవులాడుట, అంటే వెతుకుట అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా పూర్వం పెద్దలు పెట్టారు. ఈ దేవుడు అనే పదము దాంట్లో అర్థం ఏంటిది? సర్చింగ్, ఎప్పటికీ వెతుకుటే, దొరికేవాడు కాదు. సరే, ఇప్పుడు క్రీస్తు దేవుడా అంటే కనిపిస్తాడు, ఆకారం ఉంది, భౌతికమైన తల్లిదండ్రులు ఉన్నారు, స్థలం ఉన్నది. ఆయన అన్ని రకాల మనిషి వలె తిరిగాడు. కాబట్టి ఈయనని దేవుడు అనవచ్చా అంటే అక్కడ అనకూడదు. కానీ దేవునికి సమానమైన పేరుతో ఆయన పిలవటానికి గురువు అని, భగవంతుడు అని ఆ పేర్లతోని పిలుస్తాము. ఈ భగవంతుడు అని కానీ, గురువు అని కానీ ఏ మనిషికి పెట్టకూడదు, ఏ మనిషి పెట్టుకోకూడదు. గురువు అని ఎవరు పిలిపించుకోకూడదు, అమర్యాదగా మాట్లాడకూడదు. ఆ పదము ఎడల చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు అనేటువంటి పేరు ఇది ప్రత్యేకమైనటువంటి పేర్లతో మనము గురువుని గుర్తించటానికి ఈయన గురువు అనేటువంటి విధానంలోకి వెళ్తాం. క్రీస్తు రాకముందు కూడా గురు జన్మ, అంటే దేవుడే మనిషిగా జన్మించే అవకాశం ఉన్నది. క్రీస్తుగా జన్మించినప్పుడు ఎట్లా అవకాశం ఉన్నదో క్రీస్తు రాకముందు కూడా అవకాశం ఉంది. అంటే మనకు తెలియకపోయినంత మాత్రాన విధానం లేదని కాదు. కొందరు యోగీశ్వరులు, కొందరు పెద్దవాళ్ళు, జ్ఞాన చూపు కలిగిన వాళ్ళు కృష్ణుడు కూడా గురువే అని, రావణ బ్రహ్మవారు కూడా గురువే అని గుర్తించడం జరిగింది. జ్ఞానంలో కూడా సామర్థ్యాలు ఉంటాయి, స్థాయిలు ఉంటాయి. పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి కాస్త ఎక్కువ జ్ఞానం తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చెప్తారు. ఈ గురువు ఎడల మనం తెలిసి చేసినా తెలవకుండా చేసినా ఒక పెద్ద ప్రమాదం దాగి ఉంది. ఆ పెద్ద ప్రమాదం ఏంటంటే క్షమించరాని పాపము. క్షమించరాని పాపము గురువు ఎడల చేస్తే వస్తుంది. ఇప్పుడు రావణ బ్రహ్మవారు గురువు అని తెలియదు,
ఆయనను ఒక రాక్షసుడిగా, లేకపోతే ఒక స్త్రీని ఎత్తుకోబోయిన ఒక వ్యక్తిగా చూసి ఈరోజు కొంతమంది రావణ దహనము అని ఒక రావణ బ్రహ్మవారి రూపం తయారు చేసి ఇట్లుంటాడనే భావం కలిగి తగలబెడుతున్నారు, అంటే అవమానిస్తున్నారు. కానీ ఆయన గురువు అని తెలియదు, ఆయన దేవుడు అని తెలియదు, ఆయన భూమి మీదకి వచ్చి క్రీస్తు వలె జ్ఞానం చెప్పడానికి వచ్చాడు అని తెలియదు. కాబట్టి ఆయనను అవమానించే వాళ్ళందరికీ క్షమించరాని పాపం వస్తుంది. మాకు తెలవకుండా చేశాం కదా అంటారు. తెలిసి చేసినా తెలవకుండా చేసినా నిప్పును ముట్టుకుంటే నిప్పు దాని పని కాల్చేస్తుంది. అదేవిధంగా గురువు జోలికి పోతే క్షమించరాని పాపం వస్తుంది. ఎందుకు ఆ యొక్క గురువు దూషణకి, గురువు యొక్క అవమానించడానికి ఆ విధానంలో ఆ మనుషులు ఎందుకున్నారు అంటే, ఆ మనుషుల యొక్క హృదయము, ప్రవర్తన, వారి విధానాన్ని బట్టి వారికి ఆ పాపము వైపు ఆకర్షితులై, అంటే ఆ పాపం అంటించుకోవడానికి ఆకర్షితులై గురువు జోలికి వస్తారు. చిన్న చిన్న పాపాలు అంటించుకోవాలంటే నీతిమంతుల జోలికి, లేదంటే మంచి విషయాలకి, జ్ఞానుల జోలికి వచ్చినా పెద్ద పెద్ద పాపం అంటుకుంటారు. నీతిమంతుల జోలికి వెళ్తే చిన్న చిన్న పాపాలు వస్తాయి, చెడ్డ పనులు చేస్తే చెడ్డ పాపాలు. కానీ గురువు జోలికి వస్తే అది క్షమించరాని పాపము, అది యుగాల తరబడి ఉండే పాపం అంటించుకుంటారు. మనం జ్ఞానము సువార్త వైపు వచ్చినా, భగవద్గీత వైపు వచ్చినా, లేదంటే ఒక గురువు ఎడల, ఒక బోధకుని ఎడల, ఒక జ్ఞాని ఎడల మనం మాట్లాడాలి అంటే చాలా జాగ్రత్త, భయము కలిగి ఉండాలి. ఇంతవరకు పాపం అంటించుకున్న వాళ్ళల్లో ఎక్కువ సంఖ్యాకులు నోటితో దూషించిన వాళ్ళే. ఈ నోరు ఎంత పని చేస్తుంది అని అంటే, వాడిని ఏమైనా ఏ పాపాన్ని అంటించేస్తుంది, వాడిని ఇబ్బంది పెడుతుంది. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలి, గురువు ఎడల ఎంత భయభక్తులు కలిగి ఉండాలి, క్రీస్తు అంటే మనకు భయం ఉందా, విచ్చలవిడితనం ఉందా, అంటే గుర్తింపబడినము కాస్తో కూస్తో మనకు క్రీస్తు గురువు అని తెలుసు, బైబిల్లో ఉంది. కానీ ఆ గురువు ఎడల మనకు భయం ఉందా? గురువు మాట చెప్పకుండా, అంటే గురువు చెప్పిన మాట చెప్పకుండా ఇది క్రీస్తు చెప్పాడని పాత నిబంధనలో వాక్యం చెప్పి ఇది కూడా క్రీస్తే చెప్పాడంటే అప్పుడు అది క్రీస్తుని అవమానించినట్లయితుంది. క్రీస్తు మాట కాకుండా పోయి అక్కడ కూడా పాపం వచ్చే అవకాశం ఉంది, వస్తుంది. గురువు మాట కానిది చెప్పి ఇది గురువు మాటే అంటే పాపం వస్తుంది. సరే, ఇంకొకటి, గురువు మాట చెప్పి దాని భావాన్ని వేరే రకంగా చెప్తే, అంటే గురువు మాటే తీసుకొని వేరే భావం వచ్చేటట్లు చెప్తే అక్కడ పాపం వస్తుంది. గురువు మాటని గురువు మాటగా బాగా జాగ్రత్తగా ఆలోచించి దాని చుట్టుపక్కల ఉన్న అన్ని అంశాలని గమనించి ఒక బోధకుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయభక్తులతో ఒక విషయాన్ని అర్థం చేసుకొని జీర్ణం చేసుకొని తన జీవితంలో అది నెరవేరితే, అది అనుభవపూర్వకంగా ఉంటే అతడు నిజంగా ఒక బోధన చెప్పడానికి సంపూర్ణ అర్హత కలిగి ఉంటాడు. అట్లా సువార్త జ్ఞానము ఎవరైతే సంపూర్ణంగా అర్థం చేసుకుంటారో వారు మాత్రమే బోధకులుగా అర్హులు. మిగతా వారు దేవుని సేవ చేసుకోవచ్చు. అంటే దేవుడు సువార్తను ప్రకటించాడు, అందరు చదువుకోండి, తెలుసుకోండి, మాకు చదువు రాదు అయినా ఆయన దేవుడని గుర్తించాము, ఈ సువార్త నలుగురికి మీరు తెలుసుకోండి అని చెప్పడం వలన అందరూ తెలుసుకుంటే
దేవుడు మమ్మల్ని గుర్తించి మీ ద్వారా ఏదైనా మాకు మంచి వాక్యం తెలియజేసి మాకు కూడా జ్ఞానులయ్యే అవకాశం ఇస్తాడేమో. మాకు చదువు లేదు, అయినా మేము సువార్త చదవండి అని చెప్తున్నాము, ఇది దేవుని పని అవుతుందని హృదయపూర్వకంగా చెప్తే అది దేవుని లెక్కలో వాళ్ళు ఉన్నట్లే. హృదయపూర్వకంగా లేదు, ఏదో ఆశతోని ఏదో ఒకటి ఆశించి ఏదో కీర్తిని ఆశించి క్రీస్తు వాక్యం వక్రంగా చెప్పి క్రీస్తు పేరిట గుమి కూర్చి, అంటే ఒక సంఘటితంగా ఏర్పరిచి వేరే విషయాలు చెప్పినా కూడా పాపం వస్తుంది. ఇది క్రీస్తు మాటే అంటారు. ఇట్లా దేవుడు చెప్పిన మాట, క్రీస్తు చెప్పిన మాట, క్రీస్తు ఎడల అవమానించే విధంగా వక్రంగా చెప్పిన చాలా ప్రమాదం దాగి ఉంది. ఏముంది మాకు ప్రమాదం? మేము చాలాసార్లు ఏదేదో చెప్పి ఇది క్రీస్తు మాటే అంటున్నాము, మాకు ఏది ప్రమాదం ఏం లేదు, మేము బాగానే ఉన్నాం, మిగతా వాళ్ళకంటే బాగున్నాం అంటారు. అంటే పాపం సంపాదించుకునేది ఒక జన్మ, అనుభవించేది మరొక జన్మ అనేటువంటి జ్ఞానం తెలియకపోవటం చేత ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజంలో కొంత అజ్ఞానంగా నడుచుకొని ఏది క్రీస్తు మాటనో ఏది క్రీస్తు మాట కాదో గుర్తెరగక ఆ పాత నిబంధన ఇది అది సొంత పెత్తనాలన్నీ కలిపేసి కలగూర చేసి వాళ్ళకు తోచిన మళ్ళీ దైవ పద్ధతులు నెలకొల్పి ఈరోజు ఇష్టానుసారంగా బోధకులు పుట్టగొడుగుల్లాగా వచ్చారు. ఒక బోధకునికి ఎంత ప్రమాదం ఉందో ఆ ప్రమాదము అది ఎంత దూరం తీసుకెళ్తుందో సంపూర్ణ జ్ఞాని అయిన వాడికే తెలుసు. కానీ అజ్ఞానికి తెలియదు. ఎందుకు అంటే అతడికి మరు జన్మలు ఉన్నాయని కర్మ విధానం కానీ గురువు ఎడల చేసేటువంటి చిన్న తప్పైనా అది రికార్డ్ అయ్యి అది ఎంత బాధిస్తుంది అని తెలియదు. ఈ విధంగా ఒక క్రైస్తవంలో ఉండి ఒక క్రిస్టియన్ సమాజంలో ఉండి కృష్ణుడిని దూషించారనుకోండి, వాళ్ళ కృష్ణుడు గురువు అని తెలియదు, మా గురువు మాత్రమే మాకు గురువు, ఇంకొకరు కాదు అని. కృష్ణుడి గురించి తెలవక తెలిసిన దాంతో ఏదో నోటికొచ్చింది ఆ సందర్భంలో వాగేసి అనేసి నేను మళ్ళా క్రీస్తు సేవ చేసుకుంటా అంటే దేవుడు ఒప్పుకోడు. అక్కడ వారికి పాపం ఖచ్చితంగా వస్తుంది. గురువుని ఎప్పుడు ఎవడు ఏ సమాజంలో ఉండి దూషించినా పాపం వస్తుంది, ఏ సమాజంలో ఉండి వచ్చినా వస్తుంది. అంటే నేను ఆల్రెడీ గురువు దారిలో ఉన్నాను అంటే నువ్వు ఈ గురువును గుర్తించగలిగితే, ఈ గురువు ఎడలనే నువ్వు క్రీస్తు ఎడలనే నువ్వు సంపూర్ణ జ్ఞానం కలిగి ఉంటే నీకు దేవుడి యొక్క అనుగ్రహము లేదా దయ నీ మీద ఉంటే కృష్ణుడి గురించి నువ్వు చెడ్డగా మాట్లాడే అవకాశం నీకు ఇయ్యడు. ఎందుకు? నిన్ను ఆ పాపమును చిక్కుపడకుండా జాగ్రత్త చేసేవాడు కూడా దేవుడే. కానీ నువ్వు చిక్కుపడతావు. ఎందుకు అంటే నీకు ఇహలోక తెలివితేటలు, ఇహలోకంలో కొన్ని లౌకిక సంబంధమైన జ్ఞానం కలిగి నువ్వు ఎప్పుడైతే హృదయ శుద్ధి లేకుండా విర్రవీగుతావో అప్పుడు నువ్వు గురువుకు ఎదురుగా వెళ్ళి గురువుని దూషిస్తావు. ఆయన గురువు కాదనుకొని దూషిస్తావు, కానీ ఆయన ఒకవేళ గురువు అయ్యి ఉంటే నీకు నువ్వు ఊహించనంత ప్రమాదకరమైన శిక్ష నీకు వస్తుంది. అప్పుడే రికార్డ్ అవుతుంది గురువు ఎడల. అదేవిధంగా ఇప్పుడు చాలామంది హిందువులు కొంతమంది యూట్యూబ్లలో క్రీస్తుని తిడుతున్నారు. వాళ్ళ దగ్గర జ్ఞానం ఉందంటారు, కాషాయ వస్త్రాలు వేసుకొని అని క్రీస్తు దూషించే వాళ్ళు ఉన్నారు. అదే హిందూ సమాజంలో క్రీస్తు గురించి చాలా అమోఘంగా గొప్పగా చెప్పే వాళ్ళు ఉన్నారు. ఆయన మాటలను అర్థం చేసుకోవాలంటే అంత ఆషామాషి కాదన్న బ్రాహ్మణులు ఉన్నారు, స్వామీజీలు కూడా ఉన్నారు.
క్రీస్తు గురించి సందర్భానుసారంగా గొప్పగా చెప్పేటువంటి స్వామీజీలు కూడా ఉన్నారు. వాళ్ళెందుకు క్రీస్తుని గణపరుస్తున్నారు, వాళ్ళెందుకు క్రీస్తుని దూషించట్లేదు అంటే దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ హృదయం బాగుండవచ్చు కనుక క్రీస్తుని దూషించి వాళ్ళు ఆ పాపం అంటుకోకుండా దేవుడే వాళ్ళకి ఆ విధంగా ఆ జ్ఞానాన్ని ఆ బుద్ధిని ఇస్తాడు. ఈ సగం సగం తెలుసుకొని ఏదో మనుషులకి కావాలనని దురదశవులు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలని ఈ అభిమానంలో ఇరుక్కొని ఈ సమాజంలో ఉండి గురువులను దూషించటం ఇప్పుడు జరుగుతుంది. గురు దూషణ మహాప్రమాదకరం, అది 2 యుగాల పర్యంతము. ఆత్మదూషణ అన్నా గురుదూషణ అన్నా ఒకటే. ఈ ఆత్మదూషణకు గురుదూషణకు 2 యుగాల పర్యంతం అంటుకునే పెద్ద పాపం ఇది. అసలు ఈ ముందు గురువు దగ్గర ఎట్లుండాలి, ఎంత వినయంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆ పేరు ఎంత విలువైంది, భగవంతుడు అనే పేరు అని ముందు ఈ గురువు అనే అంశం మీద బాగా ఎక్కువ కొన్ని సంవత్సరాలైనా పర్వాలేదు ఈ గురువు గురించిన అంశం బాగా తెలుసుకోవాలి. సాకార భగవంతుడు, క్రీస్తుని ఏమంటాం సాకారం అంటే, సాకారం అంటే కనిపించేవాడు, నిరాకారం అంటే కనిపించని వాడు. ఈ సాకార భగవంతుని ఎడల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన గురువు అని పేరు పెట్టొద్దు అంటే నువ్వు అదే పనిగా పేరు పెట్టుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆయన మాటని వ్యతిరేకించిన వారు కాబట్టి పాపం వస్తుంది. ఆయన వద్దన్న పని లోకంలో నెరవేరింది అనుకో, వాడికి లేనిపోని పాపం అంటించుకుంటాడు. దేవుడి జ్ఞానము, దేవుడి వాక్యము, సువార్త అర్థమవుతూ ఉంటే, వెళ్తూ ఉంటే, ఆ దారిలో వెళ్తూ ఉంటే మనిషికి తాను ఊహించని భయం దేవుని ఎడల పుడుతుంది. అల్లరి చిల్లరిగా ఉండే అవకాశం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత సువార్తలలో ఎవరికి ఎంత బలం ఉంది, ఎవరు ఏమేం చేస్తున్నారు, ఏ పాపం అంటితే ఎంత దూరం శిక్ష ఉంది, ఈ వివరం అంతా తెలిసి భయం వేసి దేవుని మాటని చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. ఈరోజు క్రిస్టియన్ సమాజంలో నువ్వు క్రీస్తుని ఆధారం చేసుకున్న కృష్ణుని దూషిస్తే వస్తుంది పాపం. ఈ విధంగా గురువుని గుర్తించే సామర్థ్యాన్ని, శక్తిని నాకు ప్రసాదించి తండ్రి అని నువ్వు దేవుణ్ణి వేడుకోవాల్సిన, ఆత్మని వేడుకోవాల్సిన అవసరం ఉన్నది. ముందు సాకారము అంటే బాగా తెలుసుకోవాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి క్రీస్తు లేకుండా సువార్త లేదు, అదేవిధంగా కృష్ణుడు లేకుండా భగవద్గీత లేదు. ఇట్లా గురువు ఎడల మనం జాగ్రత్తగా ఉండి ముందు సాకార భక్తి అంటే ముందు గురువు మీద మనకు భక్తి కలిగి ఉంటే, భయం కలిగి ఉంటే అది మనకి ఎంతో మంచి మార్గం, మంచి దారిని చూపిస్తూ పెద్ద పాపం అంటకుండా కూడా దేవుడు మనల్ని దూరం పెడతాడు. ఆ పాపం అంటకుండా దూరం పెడితే మనం దేవుడి విషయాల్లో మంచిగా నడుచుకోవచ్చు. అంటే సాకారం విషయంలోనే అనేక విమర్శలు, అనేక అపోహలు మనకు వస్తుంటాయి. ఆ అపోహలు ఎందుకు వస్తాయి అని అంటే ఆ గురువు యొక్క జన్మ కాస్త విశిష్టతతో కూడుకొని ఉంటుంది. ఆ పనులు మనకు ఆ జన్మ అర్థం కాదు, తొందరగా అర్థం కాదు కాబట్టి మనం ఎత్తి చూపడానికి, వెటకారం చేయడానికి, అవమానించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది అవమానించే హృదయం ఎవరికైతే ఉంటుందో, అవకాశం ఉంటుందో వాడు దారి తప్పిపోతాడు. వాడు అనవసరంగా మాట్లాడి అనవసరమైన పాపం ఎత్తికెత్తుకొని వాడు చాలా దూరం వెనక్కిపోతాడు. నువ్వు ఈ లోకంలో ఎవరికి భయపడాలి అంటే గురువుకి భయపడాల్సిందే, గురు నామానికి భయపడాల్సిందే. గురువు చరిత్ర కూడా చాలా జాగ్రత్తగా యోచించి దాంట్లో ఏమన్నా జ్ఞానం ఉందా, అర్థం కాకపోతే దాని వైపు పోవద్దు, మౌనంగా ఉండటం మేలు. కానీ అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు.
ఈ విధంగా గురువు ఎడల చాలా అంటే చాలా భయభక్తులు కలిగి ఉంటే సువార్తలో మనకు ఒక దారి ఏర్పడుద్ది. ఆ గురుస్మరణ చేసుకొని మనం సువార్త మొదలు పెడితే మనకి సువార్తలో జ్ఞానము మర్మము అర్థమయ్యే అవకాశం ఉంటుంది. గురువు ఎడల మనకి భక్తి లేకపోయినా, గురువు ఎడల మనకి విశ్వాసం లేకపోయినా మనం సువార్త దగ్గరికి రాలేము. మనకు విపరీతమైనటువంటి ఆలోచనలుంటే, చెడ్డ భావాలుంటే గురుదూషణ చేసి లేని పాపం అంటించుకుంటాం. చాలామందిని చూస్తే జాలేస్తుంది. వాళ్ళు దేవుని పేరున మతం పేరున అంటుంటూ గురువు జోలికి వచ్చి వాళ్ళు నిరంతరం ఊహించనంత పాపం అంటించుకుంటున్నారు. అది వాళ్ళకి గురువు యొక్క విశిష్టత ఇంకా తెలవలేదు. వారు ఏ బలం చూసుకొని వాళ్ళు గురువుని దూషిస్తున్నారో ఆ బలం వారికి ఏమాత్రం ఆధారం కాదు, పనికిరాదు. ఇప్పుడు యేసుక్రీస్తుని నిందిస్తుంటారు. 3 మేకులు పీక్కోలేనోడు దేవుడా అంటుంటారు. అంటే నువ్వు అన్నవు సరే ఓకే, నువ్వు బైబిల్ చదివావో లేదో అది తెలియదు, కానీ గురువుని నువ్వు అంత వెటకారంగా వ్యంగ్యంగా ఏ భావంతో అన్నావో అది రికార్డ్ అయ్యి నీకు అంటుకొని అది నిన్ను ఎంత దూరం తీసుకెళ్ళి ఏ పాపం ఏ విధంగా శిక్ష అనుభవిస్తావో అది అనుభవించే వాళ్ళకే కానీ మిగతా వాళ్ళకి తెలియదు. గురువు గురించి వెటకారంగా వ్యంగ్యంగా అపహాస్యంగా అనవసరంగా మాట్లాడకూడదు. జ్ఞానం సువార్తలో ఉన్న జ్ఞానం మనకు కొద్దిగా అర్థమవుతుంటుంది, కొద్దిగా మనకు తెలియబడుతుంటుంది. ఒకేసారి తెలియాలని, ఒకే జన్మలో తెలియాలని రూల్ ఏం లేదు. కొద్దిగా తెలుస్తుంది. కానీ సాకార భగవంతుడి గురించి, గురువు గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు ఎడల కానీ, కృష్ణుడి ఎడల కానీ, రావణ బ్రహ్మ ఎడల కానీ. సరే, నీకు ఏదన్నా ఒక వ్యక్తి గురించి తెలియనప్పుడు మౌనంగా ఉంటే మంచిది. గురువు దగ్గర చాలా జాగ్రత్త ఉండాలి. క్రీస్తు గురించి వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడొద్దు. క్రీస్తు మాట మాత్రమే క్రీస్తు మాట ఇది అని చెప్పండి. అది సత్యంగా అర్థమైతేనే ఇతరులకు బోధించండి. అది నిజ జీవితంలో నెరవేరకపోతే దాన్ని పరిశీలన చేయండి, కానీ అదంత తొందరగా జనాలకి చెప్పవద్దు. అంటే భగవద్గీతలో ఒక మాట ఉంది, ఏమని? చాతుర్వర్ణం మయా స్పృష్ట గుణకర్మ విభాగశ అనే ఒక శ్లోకం ఉంటే ఆ శ్లోకము గుణచక్ర వివరానికి సంబంధించినదిగా గురువు చెబితే వీళ్ళు అది కుల వ్యవస్థగా చెప్పారు. అంటే గురు మాటని వేరే భావంతో వక్రీకరించి చెప్పడం వలన అది పాపం అంటుకుంటుంది. అదేవిధంగా క్రైస్తవ సమాజంలో క్రీస్తు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా కడుపు మార్చుకునేటువంటి పద్ధతి చెప్పాడు. అంటే ఉపవాసం, కడుపు మార్చుకోవడం అంటే అన్నం తినకుండా ఉండటం. అట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి, ఈ ఒక మనిషి కడుపు మార్చుకొని ఉంటే దేవుడు మనల్ని కరుణిస్తాడు, కృప ఇస్తాడు, లేకపోతే ఇంకోటి ఇస్తాడు అని అదే పనిగా మనుషుల్ని అలవాటు చేయించి ఇది క్రీస్తు బోధ అని చెప్తే పాపం వస్తుంది. నోటిలోనికి పోవునది నేను అపవిత్రపరచదు అన్నప్పుడు ఆ నోటిలోనికి ఏ ఆహారం పోయినా నేను అపవిత్రపరచదు అన్నప్పుడు, నోటి నుండి బయటకు వచ్చేది నేను అపవిత్రపరుస్తుంది అన్నప్పుడు నిన్ను నోటి నుంచి ఏమొస్తాయి? మాటలే వస్తాయి. హృదయంలో ఉన్న భావాలే నోటి ద్వారా వస్తాయి. కాబట్టి ఆ నోటిని ద్వారా వచ్చేటువంటిది హృదయ శుద్ధి ఎట్లా చేసుకోవాలో ఆ జ్ఞానం చెప్పాలి. కానీ ఈ కడుపు మార్చుకోవటాలు ఇంకోటి చెప్పి ఇది దేవుని మాటే అంటే అది గురువు చెప్పింది కాదు గనక దానికి సంబంధించిన పాపం వస్తుంది. ఏది మాకెక్కడొచ్చింది, మేము బాగానే ఉన్నాం కదా అంటే అక్కడే వచ్చిన చిక్కు ఏంటంటే
పాపము రికార్డేమో ఈ జన్మ, అనుభవించేది మరు జన్మ. ఆహార విషయాల్లో దేవుడు జోక్యం చేసుకోడు. ఎవరికైనా ఇదే నియమం, ఆహార విషయంలో దేవుడి జోక్యం లేదు. మొదటి ఆజ్ఞలో అసలు స్థూల శరీరం గురించే ఉండదు అందులో. రెండో ఆజ్ఞ కూడా అంతే. కానీ స్థూల శరీరం మీద ధ్యాస పెట్టి దాని గురించి కొంత కొంత చెప్తుంటారు. అది బాగా పరిశీలన చేయండి, చర్చ చేయండి. ఉపవాసం అనేది ఉన్నదా లేదా, ఉపవాసం అంటే ఒరిజినల్ అర్థం ఏంటిది, మనం చేస్తుంది ఏంది, 1000 మంది కాదు 1,00,000 మంది దాన్ని ఫాలో అయినా దేవుని మాటన కాదా, ఒక గొర్రెటు పోతే అటు ఒక బర్రెటు పోతే అటు కాకుండా సత్యంగా చూసుకొని గురువు చెప్పిన మాట వేరే రకంగా చెప్తే ఎంత పాపం వస్తుంది. దాన్ని అనుసరించే వాళ్ళు, దారి తప్పిన వాళ్ళు ఇట్లా రకరకాలుగా అది ఎంత చుట్టుకుంటుంది మనల్ని అని బోధకులు జాగ్రత్తగా ఉండాలి, భక్తులు జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ దగ్గరకు వచ్చాము అంటే అది మనకు దారి పట్టుకొనే మనం పోవాలి, ఇంటికి మోక్ష మార్గం పట్టుకొనే పోవాలి. బైబిల్ పట్టుకొని కూడా మన అపమార్గం పడితే క్రీస్తు వచ్చిన ఉద్దేశం మనలో నెరవేరదు. కాబట్టి ఉపవాస కూడికలు ఏది స్థూలంగా ఆహారం మానేసి దేవుణ్ణి ప్రార్థించటం పూర్తిగా దైవ విధానంలో లేదు. అది దేవుడే ఖండిస్తున్నాడు, జ్ఞానులు ఖండిస్తున్నారు, భగవద్గీత చదివిన వాళ్ళు ఖండిస్తారు, ఖురాన్ చదివిన వాళ్ళు ఖండిస్తారు, బైబిల్ చదివిన వాళ్ళు కూడా ఖండిస్తారు. అంటే ఒక విషయం బాగా ఇప్పుడు వినినంతనే తప్పు అది ఇది అనుకోకుండా దాని వెనక పరిశోధన చేయండి, పరిశీలన చేయండి. మొదటి ఆజ్ఞ చూడండి, రెండో ఆజ్ఞ చూసుకోండి, ఉప ఆజ్ఞలు కూడా చూసుకోండి. స్థూలమైన విషయం ఇది చేయవచ్చా చేయకూడదా, ఇది జ్ఞాన విధానంలో పరలోక రాజ్యం దారిలో ఈ విధానం ఉందా లేదా పరిశీలన చేసుకొని ఇది దేవుని దారి కాదు అని తెలుసుకుంటే తొందరగా మానేయండి, తొందరగా పశ్చాత్తాపడండి, తొందరగా మేల్కోండి. ఈరోజైతే గురువు ఎడల చాలా చాలా భయం పెట్టుకోవాలని మనం తెలుసుకున్నాము. ఈ భయము భక్తునికి చాలా మంచిది. బోధకుడికి భక్తుని కంటే ఎక్కువ 1000 భయం ఎక్కువ ఉండాలి గురువు ఎడల. గురువు ద్వారానే దేవుడు తెలుస్తాడు అనే సూత్రం ఉంది, తల్లి ద్వారా తండ్రి తెలుస్తాడు అనే సూత్రం ఉంది. కాబట్టి గురువు ద్వారా దేవుడు తెలియాలి. కాబట్టి గురు మాట చాలా జాగ్రత్తగా, చాలా భక్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం ఎప్పుడు స్పీచ్ స్టార్ట్ చేసినా గురువుని స్మరించుకుంటాం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తాం. ఆ గురువు ఎవరు? క్రీస్తే. గురువు ఒక్కడే ఉంటాడు, 100 మంది ఉండరు. గురువు అంటే ఒక్కడే. కృతయుగంలో పుట్టినా ఒక్కడే, తర్వాత త్రేతాయుగంలో వచ్చినా ఒక్కడే, ద్వాపర యుగంలో వచ్చినా ఒక్కడే, క్రీస్తుగా వచ్చినా ఒక్కడే, మళ్ళీ రాబోయే ఆదరణకర్త అయినా ఒక్కడే. ఒక్కడే వస్తాడు అని శరీరం మారొచ్చు, లేదంటే ప్రాంతం మారొచ్చు. ఆయన ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు పుడితే ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు, అంతే తప్ప గురువు మార్పు చెందడు. కాలానుగుణంగా గురువు వస్తూ పోతూ ఉంటాడు. ఆయన జన్మలు గుర్తించాలన్నా మనకు కాస్త భక్తి ఉండాలి, భయం ఉండాలి. అప్పుడే మనం దేవుని గురువు జన్మలు గుర్తిస్తాము, ఎవరైనా చెప్పినా అర్థం చేసుకోగలుగుతాము. లేదు దేవుడి దయ ఉంటే ఆ గురువు జోలికి పోకుండా మన మాటల్ని మన నడవడికని సరి చేసుకుంటాము. లేదు మనం సరిగ్గా లేకపోతే గురువు జోలికి మనకు తెలియదు, అది గురువు జోలికి పోతున్నామా తెలియదు, ఏం తెలియదు. పోయి పూసుకొని కొన్ని యుగాల పాటు శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి గురువు చాలా ముఖ్యం. గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంటే గురు బ్రహ్మ, గురు బ్రహ్మ అంటే ఏంది? గురు పెద్దోడు అని, బ్రహ్మ అంటే పెద్దవాడు అని. బ్రహ్మ రాక్షసి అంటే
పెద్ద రాక్షసి అని. బ్రహ్మము అంటే పెద్దది అని, బ్రహ్మాండము అంటే పెద్ద గుడ్డు అని, బ్రాహ్మణులు అంటే పెద్దవాళ్ళు అని. అట్లనే గురువు బ్రహ్మ అంటే పెద్దవాడు అని అర్థం వచ్చేటట్టుగా పూర్వం పెద్దలు పెట్టారు. గురువు బ్రహ్మ, గురువు విష్ణు అంటే జ్ఞానుల్లో గొప్పవాడు అని చెప్పడానికి విష్ణు అనే పదం ఉంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, మహేశ్వరుడే డైరెక్ట్. ఈ మహికంతా ఈశ్వరుడు, ఈ మహికంతా ఈశ్వరుడు కాబట్టి మహేశ్వరుడు అన్నారు. గురువు సాక్షాత్తు పరబ్రహ్మ. ఫస్ట్ ఏమో బ్రహ్మ అన్నాము, ఇప్పుడు పరబ్రహ్మ అంటే ఈ బ్రహ్మ కంటే కూడా పెద్దోడు, ఈ బ్రహ్మ కంటే వేరేనోడు అని. బ్రహ్మే పెద్ద అంటే ఇంకా దానికంటే కూడా పరంగా ఉన్నాడు ఆయన. తస్మై శ్రీ గురవే నమః. అందుకే నేను గురువుని నమస్కరిస్తున్నా. ఇప్పుడు గురువు ఎడల అంత గొప్పతనం ఉంటే మనం అసలు గురువు దగ్గర జాగ్రత్త లేదు, గురువు దగ్గర మన మాటలు కానీ ఇంకోటి కానీ ఈ విపరీతాలు వచ్చినాయి, మన హృదయం అలజడి బాగా పెరుగుతుంది, మనస్సు వేగం పెరుగుతుంది, మనం కన్ఫ్యూజన్లో తికమక్కలో కొంత ఉండాల్సి వస్తుంది. వేరే మతస్థులు కన్ఫ్యూజ్ చేసినా, వేరే వ్యక్తులు తికమక్క పెట్టినా, మనం ఏదో అర్జెంటుగా బోధకులు అవ్వాలనో లేకపోతే ఇంకోటి అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, గురువు ఆధారం కంపల్సరీగా ఉండాలి కాబట్టి గురువు ఎడల, సాకార భగవంతుని ఎడల అందరూ అమితమైన భయభక్తులు కలిగి ఆయన ఆధారం చేసుకొని సువార్తను మొదలుపెట్టి చాలా జాగ్రత్తగా వాక్యముల ప్రతిదీ పరిశీలన చేసి కొనసాగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.